హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే మంచి ఒక యూజ్‌ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంటే ఈ వీడియో చూసే లేడీస్‌కి గాని, అమ్మాయిలకి గాని మంచిగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. మనం మంచి శారీస్ గాని, మన మదర్స్‌ది లేదంటే ఏదైనా మన శారీస్ ఉండిపోతే దాన్ని ఎలా డ్రెసెస్‌గా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే ఎలా లెహెంగాస్‌గా కన్వర్ట్ చేయొచ్చు అన్నది ఇంతవరకు నేను చాలా సార్లు మీకు వీడియోస్‌లో అయితే షేర్ చేసుకున్నాను. అలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్, టైలరింగ్ వీడియోస్ గాని, అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా మీకు చాలా వరకు నేను చూపించాను. ఈరోజైతే దాంట్లోనే ఒక పార్ట్ నా దగ్గర ఒక లెహెంగా ఉంది. ఆ లెహెంగాని డ్రెస్‌గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అన్నది నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నాకుండే లెహెంగాస్‌లోని ఇదైతే నా ఫేవరెట్ లెహెంగా. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి. మంచి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకా మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తే గనక మంచి జార్జెట్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మాట. సో, చాలా లైట్ వెయిట్‌గా అయితే ఉంటాది. ఇంక ఇదొచ్చేస్తే గనక నేను చూసారు కదా, గేర్ అయితే చాలా పెద్ద హెవీ గేర్ అయితే పెట్టానమాట. మనందరికి ఇష్టమయ్యేలాగా మంచి గేర్ అయితే పెట్టానమాట. యాక్చువల్‌గా డ్రెసెస్ అనార్కలి గాని, లెహెంగాకి గాని గేర్ ఎక్కువ ఉంటే మనకి నచ్చుతుంది. సో, అలాగైతే నేను దీనికైతే పెట్టాను. ఇప్పుడు నేను చూపించాను చున్నీ మాట. చున్నీ సో, ఇంక ఇది ఫుల్ లెహెంగా. దీని మీద బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి. సో, స్టోన్ వర్క్ బ్లౌజే వస్తుంది. ఆ బ్లౌజ్ నేను ఉంచేసాను. వేరే ఏదైనా శారీస్ మీదకి పనికొస్తుంది కదా అని. సో, ఈ లెహెంగా స్కర్ట్‌ని అలాగే ఇప్పుడు చున్నీ చూపించాను కదా, ఈ రెండిటిని నేను డ్రెస్‌గా అయితే ఫస్ట్ కన్వర్ట్ అయితే చేయబోతున్నమాట. ఇంక ఇదొచ్చేసి లెహెంగా కదా, దీనికి లోపల లైనింగ్ అయితే పింక్ కలర్ లైనింగ్ అయితే ఉంటాదండి. సో, ఇక్కడ ఫస్ట్ మనం స్కర్ట్‌ని ఎలా చేయాలంటే పైన మనకు బెల్ట్ ఉంటుంది కదా! సో, ఈ బెల్ట్ చూసారు కదా! ఇది మనం బొందు పెట్టి నడునికి కట్టుకుంటాం కదా! సో, ఆ బెల్ట్‌ని కట్ చేసేయాలి. కట్ చేసే ముందు కింద మిషన్ కుట్టు వేయాలన్నమాట. సో, లైనింగ్ అండ్ బయటున్న క్లాత్ కూడా 2 డిస్టర్బ్ అవ్వకుండా, సో, కదలకుండా ఏంటంటే మిషన్ కుట్టేసి అప్పుడు పైనున్న బెల్ట్‌ని రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ బోర్డర్ చూసారు కదా! ఈ బోర్డర్ చూసారా ఎంత ఎగువ దిగువగా కనిపిస్తుందో మనకి. ఎందుకంటే ఇది జార్జెట్ మెటీరియల్ వల్ల బోర్డర్ వెయిట్ ఎక్కువైపోయి సో, దాన్ని క్రాస్ వచ్చేసినాయి మాట. ఎగువ దిగువగా ఉంది. సో, మీకు గేర్ కూడా నేను చూపిస్తున్నాను. ఎంత మంచిగా వచ్చిందంటే నిజంగా ఇంత గేర్ వస్తే మనకు చాలా నచ్చుతుంది కదా! సో, నేను సెపరేట్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట బోర్డర్ అయితే. సో, ఉంటుంది రా సిల్క్ క్లాత్ ఏదో ఉంటుంది కదా! సో, అదైతే ఒక దగ్గర దగ్గర ఒక 3 మీటర్స్ తీసుకొని ఇలా బోర్డర్‌గా అయితే చేశాను. బట్ ఇప్పుడు ఈ బోర్డర్‌ని నేను డ్రెస్ కన్వర్ట్ చేసిన తర్వాత ఉంచాలా, తీసేయాలా అన్నది ఆలోచిస్తున్నమాట. సో, పైనైతే నాకు రెడీ అయిపోయింది. బెల్ట్ అయితే తీసేసాను. ఇంకా చున్నీ ఉంది కదా, ఆ చున్నీనే నేను పైన బాడీగా వేస్తున్నాను. సో, ప్రిన్స్ కట్ మోడల్‌లో బ్లౌజ్ అంటూ నేను కట్ చేశాను అనమాట. సో, ఏం లేదు, చాలా సింపుల్. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా యూ షేప్ నెక్ అయితే పెట్టి ఫస్ట్ బ్లౌజ్ బిట్‌నైతే కట్ చేసేస్తున్నానండి. ఇదే కాదు, చాలా లెహెంగాస్ కూడా మనకి ఉంటాయి. మనం రెడీమేడ్ కొనేస్తాం. అలాగే పట్టు కొంటాం. ఎంతెంతో డబ్బులు పోసి కొనేస్తాం. బట్ అవి పనికిరావని పక్కన పడేయకుండా ఏదో ఒకటి మంచిగా అయితే మనం దాన్ని కన్వర్ట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇంక ఇదిగోండి పైన టాప్ అయితే గనక రెడీ అయిపోయిందన్నమాట. పైన బాడీ పార్ట్ అయితే మనకి ఇలాగా ఫ్రంట్ వచ్చి ఫ్రంట్ స్కర్ట్ మోడల్‌లో బ్యాక్ అలాగా డాట్స్ ఏసి హ్యాండ్స్ కట్ వేసేసాను. నేను ఫుల్ హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను ఈ డ్రెస్‌కి. బట్ ఎందుకు షార్ట్ హ్యాండ్సే బావుంటది. ఎందుకంటే సెల్ఫ్ వచ్చింది కదా! టాప్ టు బాటమ్ కూడా ఫుల్ సెల్ఫే వచ్చిందన్నమాట. అంటే ఫుల్ వైట్ వచ్చింది. కాంబినేషన్ లేదు కాబట్టి షార్ట్ హ్యాండ్స్ బెస్ట్ అనిపించింది. సో, ఇలా కూడా చాలా బావుందండి. చూడండి పైన ఒక బ్లౌజ్ లాగా కిందైతే స్కర్ట్ లాగా లెహెంగాలా కూడా ఇలా కూడా చాలా బావుంది. పింక్ కలర్ దుపట్టా ఏసుకుంటే కాంబినేషన్ లెహెంగా అయితే సూపర్‌గుంటది. బట్ ఆల్రెడీ లెహెంగాని నేను ఇప్పుడు ఇలా చేసి మళ్ళీ దీన్ని ఇంకా కంటిన్యూ అయితే చేయాలనుకోవట్లేదు. సో, అటు ఇటు ఇలా 2 కట్స్ ఉంటది. ఒకటి వచ్చి మనం బొందు పెట్టుకోవడానికి కట్ వస్తుంది. ఇంకో సైడ్ అంటే ఫుల్ క్లోజ్ వస్తుంది కదా! సో, ఇంకోసారి కూడా చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి పైన పార్ట్‌ని కింద పార్ట్‌కి మనం ఇలాగ సైడ్‌న మీకంతా తెలుసు కదా, బాడీ క్లోజింగ్ అంటూ నడుము వరకు చేసి నడుము దగ్గర ఆఫ్ చేసి నడుము దగ్గర నుంచి చిన్న క్రాస్ లైన్ లాగేయాలన్నమాట ఇటుపక్క. అలాగే 2 సెట్స్ కూడా అంతేనండి. ఫైనల్లీ డ్రెస్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. నిజంగా అవుట్‌ఫిట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నేనైతే ఎలా అనుకున్నానో ఒక అనార్కలి డ్రెస్ ఇప్పుడే కొత్తగా డిజైన్ చేసినట్టే వచ్చిందన్నమాట. న్యూ లుక్‌తో అయితే డ్రెస్ అయితే చాలా చాలా బావుంది. చూసారా బోర్డర్ ఉంటే కూడా ఇంకా బావుంది. బట్ నేను ఈ బోర్డర్ ఇది తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒకసారి వేసుకొని చూస్తే బోర్డర్ ఏంటంటే హెవీ అయిపోతుంది. అంటే ఏమంటారు ఫ్లోర్ ఈడ్చేయొచ్చమాట. అంత ఫ్లోర్ టచ్ అయిపోతుంది. సో, బోర్డరు. నేను అందుకే ఇంక బోర్డర్ తీసేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. బట్ ఉంచుకుంటే అయితే నిజంగా మంచి లుక్ అయితే ఉంటది. ఇలానే చాలా వరకు డ్రెసెస్ మనం పాడు చేసేస్తాం కదండీ. అంటే కొనేస్తాము, కుట్టించేసుకుంటాం. అదొక 1 టైమ్, 2 టైమ్స్ యూజ్ చేసి దాన్ని అలా పక్కన పెట్టేస్తాం. బట్ దాన్ని ఏదో రకంగా కన్వర్ట్ చేస్తే అంటే మీకు సిస్టర్స్ ఉన్నా, లేదంటే మీరు మార్చుకున్నా, లేదంటే మీ పిల్లలు ఉన్నా సరే వాళ్ళకైతే ఇలా చేంజ్ చేస్తే మంచిగా యూజ్ అవుతుంది, పనికొస్తుంది మాట. నెక్స్ట్ ఇలాగే
బ్యాక్ సైడ్ అయితే కొన్ని ఇలా 2 హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. చాలా నీట్ అండ్ లుక్ అయితే ఆసమ్ వచ్చింది. ఇంకా దీనికి నేను హెవీగా ఏమి చేయాలనుకోలేదు. ఎందుకంటే ఇది మనకి ఒక మంచి క్లాసీ అనార్కలి లుక్ తీసుకొద్దామని నేను అనుకున్నా. అందుకోసం హెవీగా డిజైన్స్ అవి పెట్టాలనుకోలేదు. నెక్స్ట్ ఇలాగా ఇప్పుడు దీన్ని కట్ చేయాలి కదా! నేను ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. మీరు ఇలాంటి డోర్ ఉంటుంది కదండీ! సో, డోర్ కట్టడానికి హ్యాంగర్ అయితే అందరికీ ఉంటుంది స్టీల్ రాడ్స్. దానికి ఇలాగ టాప్‌ని అయితే హ్యాంగ్ చేసేయండి. చేసినప్పుడు టాపు అలాగ ఒక మనిషి నించున్నట్టే టాప్ అలా కరెక్ట్‌గా కదలకుండా నిలబడి ఉంటుంది కదా! సో, ఈ టైంలో మీరు కూర్చొని నేను ఎలా కట్ చేస్తున్నానో సో, అలాగా మీరు ఈక్వల్‌గా కట్ చేయొచ్చు మాట. లేదు మీ దగ్గర ఎవరైనా పక్కన మీ మనిషి ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్ ఆర్ సిస్టర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా వాళ్ళకి వేసి నుంచోబెట్టి వాళ్ళకి డ్రెస్ వేసుకుంటే మీరు కరెక్ట్‌గా ఈక్వల్‌గా చూసి కట్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఎవరు లేరు. అంటే అత్తయ్య గారు ఉంటారు. అత్తయ్య గారు మేము ఉంటాం. బట్ అత్తయ్య గారు అయితే వేసుకోలేరు కదా! సో, అందుకని ఒకవేళ ససి ఉందనుకో ససికి వేసేసి నుంచోబెట్టి కట్ చేసేస్తాను నేను. ఎందుకు నుంచోబెట్టి వేసి కట్ చేయాలంటే ఇది మనం పెట్టినప్పుడు కింద ఫ్లోర్ మీద పరిచినప్పుడు మనకి ఈక్వల్‌గా కనిపిస్తుంది. గేర్ మంచిగా వస్తుంది. ఎప్పుడైతే మనం వేసుకుంటామో అప్పుడు క్రాసెస్ అయితే గ్యారంటీగా మీరు ఎంత బాగా కటింగ్ చేసినా క్రాస్ అంటూ కనిపిస్తుంది. అందుకోసం ఏంటంటే ఇది నీకు ఎప్పుడైనా సరే ఒక మనిషికి వేసినప్పుడే ఇది కటింగ్ అంటూ బాగా కట్ చేయగలం. సో, ఇక్కడ నేను డోర్‌కి పెట్టేయడం వల్ల నాకు యాక్చువల్‌గా అది కదలకుండా నుంచొని స్టడీగా ఉంది. అలా ఈక్వల్‌గా కట్ చేశాను. సో, నాకు ఇది కట్ చేసినప్పుడు ఐడియా ఏంటంటే ఇదిగోండి చూసారా లైట్‌గా కింద మనకి లోపల లైనింగ్ వచ్చి పింక్ కలర్ రా సిల్క్ క్లాత్ అన్నాను కదా! సో, నేను పింక్ కలర్ కొంచెం కనిపించేలాగా అంటే డబుల్ లేయర్ లుక్ అయితే వస్తుంది. పైన వైట్ అలాగే ఇన్‌సైడ్ వచ్చేస్తాయి గనక మనకి పింక్ కలర్ కాంబినేషన్‌లో 2 లేయర్ లాగా స్టెప్ బై స్టెప్ డబుల్ లేయర్ లాగా లుక్ అయితే బాగుంది కదా! అని చెప్పేసి నేను కొంచెం వైట్ కొంచెం పైకి కట్ చేసి పింక్ అన్నది కిందకి కావాలని కనిపించేలాగా పింక్ వదిలేసాననమాట. నిజంగా లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. వీడియోలో తెలియదు కానీ డైరెక్ట్ అయితే నిజంగా ఆసమ్ అయితే వచ్చిందండి. సో, దీనికి ఇలా వైట్ యాంకిల్ లెంత్ ప్యాంట్ అలాగే కాంట్రాస్ట్ అది కాంబినేషన్ పింక్ కలర్ దుపట్టా అయితే ఇలా ప్యారప్ చేశాను. సో, మీకు ఈ లుక్ అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో, మీరు కూడా ట్రై చేయండి. మీ డ్రెసెస్, లెహెంగాస్, ఫ్రాక్స్ ఏదైనా గానీ, లేదా మీ మదర్‌కి శారీస్ గానీ, లేదా ఎవరికైనా ఏదో ఖచ్చితంగా మనం వేసుకోలేనివి కొన్ని ఉంటది. అది మీ పిల్లలకి గానీ, ఎలాగైనా కన్వర్ట్ చేయొచ్చు మాట. వేస్ట్‌గా పనికిరాదని పక్కన పట్టేయకుండా. సో, అదండి ఈ రోజు వీడియో అయితే గనక. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఫస్ట్ లైక్ అయితే చేయండి. మీ లైక్ చాలా వరకు మాకు హెల్ప్ అవుతుంది. సో, మంచి యూజ్‌ఫుల్ వీడియోతో నెక్స్ట్ టైమ్ అయితే వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.